రవి ఉండి అమ్మ అన్నయ్య కలిపి ఆ నగల్ని మాయం చేశారా అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటకి మీనా ఉండి అత్తయ్య ఇలాంటి పని చేయదు, అసలు ఈయన గురించి తెలిసి కూడా నా నగలు ముట్టుకునే సాహసాన్ని చేయదు, పెద్ద కొడుకు కోసం ఏమైనా చేస్తారు. అక్కడున్న బాలు ఉండి వాడి కోసమే ఆ నగలన్నీ తీసి ఆ దరిద్రుడి చేతిలో పెట్టింది అని చెప్తుంటే ఆ మాటకి మీనా ఉండి మీరు అవసరపడకండి, చెప్పేదంటే పూర్తిగా చెప్పండి అని చెప్తుంటారు. ఆ మాటకి బాలు ఉండి నాకు అమ్మ మీద డౌట్ రా, వాడు మనోజు కోసం, ఆ దళితుడి కోసం, వాడు ఫ్రాడ్ కోసము అమ్మ ఏదైనా చేస్తుంది అని చెప్తుంటారు. ఆ మాటకి శృతి ఉండి ప్రూఫ్ లేకుండా మనం ఏం చేయలేం కదా బాలు అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి మీనా ఉండి అందుకే మీ సాయం అడగడానికి వచ్చామని చెప్తుంటే ఆ మాటకి శృతి ఉండి అవునా ఇంట్రెస్టింగ్, ఒక దొంగ అని ప్రూవ్ చేయడానికి నాకు బాగా సరదా అని చెప్తాను. ఆ మాటకి రవి ఉండి నువ్వు ఆగు శృతి, మన దగ్గర రుజువు లేకుండా ఏదైనా చేస్తే రోహిణి వద్దున హట్ అయ్యి పెద్ద గొడవ చేస్తుంది. ఇప్పుడు మనోజ్ అన్నయ్య సంపాదిస్తున్నారు కాబట్టి వేరు కాపురం పెట్టిన కూడా పెట్టిస్తుంది అని చెప్తుండే. మనకి బాలు ఉండి అంటే ఆ మోసగాడిని కూడా వదిలేద్దామా, ఆ నగలు కూడా వదిలేద్దామా అని అంటుంది. మనకి మీనా ఉండి మీరు ఆయాసం పడితే నగలేం రావు, ఆయాసమే వస్తుంది, మీరు కొంచెం శాంతంగా ఉండండి అని చెప్తుంటారు. ఆ మాటకి బాలు ఉండి డబ్బు వాళ్ళ అమ్మ నగలు ఎక్కువ ఇచ్చింది, అవి కూడా మింగేసి దాని జాగాలోనో గిల్టీ నగలు పెడితే మీరు ఊరుకుంటారా? అప్పుడు నేను ఊరుకుంటానా? మోసాన్ని దగాని కుట్రని మింగేసి ఊరుకో కూర్చుందాం అనుకుంటున్నారా? రవి ఉండి అది కాదన్నయ్య అని చెప్తుంది. మనకి శృతి ఉండి అది కాదంటే డెఫినెట్లీ ఇది మోసం, మీ అన్నయ్యకి అన్యాయం జరిగింది కాబట్టి వదిలేసిన ఛాన్సే లేదు, ఎవరు చేశారు ఎందుకు చేశారో కనిపెట్టి తీరాల్సింది అని చెప్తుంటుంది. అక్కడున్న బాలు ఉండి కవరీ నగలు ఏదో షాప్లో నుంచి తెచ్చి ఉండాలి కదా, ఆ షాప్లో నుంచి ఫోన్ చేసినట్లు చేసి మనం మాట్లాడాలి, వస్తువులు కొన్న వాళ్ళకి షాప్లో నుంచి ఫోన్ చేసి అనుభవం చెప్పండి, అభిమానం చెప్పండి అని చెప్తూ ఉంటారు కదా, అలా అడిగి బయట పెట్టించాలి అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి రవి ఉండి ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడున్న బాలు ఉండి ఆ బిత్రగాడు పుసుకని నోటు జరిసి అప్పుడు దొరికిపోతాడు, అప్పుడు ఉంటుంది వాడికి అని చెప్తుంటాడు. ఆ మాటకి రవి ఉండి అంటే ఎవరు ఫోన్ చేయాలని అడుగుతూ ఉంటాడు. ఆ మాటకి మీనా ఉండి శృతి చేస్తుంది అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న రవి ఉండి అమ్మో దొరికిపోతే అని అంటాడు. ఆ మాటకి శృతి ఉండి పెరికోడా ఇలాంటివి ఛాలెంజ్గా తీసుకోవాలి, ప్రతిదానికి భయపడిపోతే ఏది సాధించలేమో అని చెప్తాడు. ఆ మాటకి బాలు ఉండి డబ్బుని చెప్తుంది కాబట్టి గొంతు మార్చి మాట్లాడగలదు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి శృతి ఉండి అవును చాలా ఈజీగా గొంతు మార్చగలను అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి రవి ఉండి తేడా కొడితే అని చెప్తుంటాడు. ఆ మాటకి శృతి ఉండి బాలు ఒక బర్గర్ ఆర్డర్ చేయకు బాలు అని చెప్తుంటాడు. ఆ మాటకి రవి ఉండి ఎందుకు అని అడుగుతూ ఉంటాడు. అక్కడున్న శృతి ఉండి అది నేను నోట్లో పెట్టి కుక్కుతాను, నువ్వు నోరు మూసుకొని చూస్తూ ఉండని చెప్తుంటాడు. ఆ మాటకి మీనా ఉండి ఏమండి ఆ చీటీ ఇవ్వండి అని చెప్తాను. అక్కడున్న బాలు ఉండి చీటీ తీసి మీనా చేతిలో పెడతాను. అక్కడున్న మీనా ఉండి శృతి చేతికి శృతి ఇదే చూడని డీటెయిల్ దీంట్లో ఉన్నాయి అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి శృతి ఉండి బాలోంచి జోలో నుంచి ఫోన్ తీసి ఇది మా తోడి డెలివరీది, దీంట్లో నుంచి మాట్లాడితే వాడికి డౌట్ రాదు అని చెప్తుంటా. ఆ మాటకి శృతి ఉండి ముందుగా ఎలా మాట్లాడాలని ప్రాక్టీస్ చేస్తానని చెప్తుంది. అక్కడున్న మనోజ్ ఉండి సోఫా మీద గురకబెట్టి నిద్రపోతూ ఉంటాడు. అదే టైంకి రోహిణి వస్తుంది. రోహిణి వచ్చి మరి వైపాలని చూస్తూ ఉంటుంది, వర్కర్లు ఉన్నారా లేదని చూస్తుంటుంది. అక్కడున్న మనోజ్కి మనోజ్ అని అంటుంది. అక్కడున్న మనోజ్ లేడు, డిప మీద ఒకే కొట్టి లేసాడు. అక్కడున్న మనోజ్ ఉండి నాకేం తెలీదు ఆ సంబంధం లేదు, ఆ నాలుగు లక్షలు నేనే మింగలేదు అని నాకేం తెలీదు అని చెప్తాడు ఉంటాడు. అక్కడ రోహిణి ఉండి మనోజ్ ఏమైంది అని అంటుంది. అక్కడ మనోజ్ లేచి కళ్ళు తుడుచుకొని రోహిణి నువ్వా అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటకి రోహిణి ఉండి నేనే అని అంటాడు. అక్కడ మనోజ్ ఉండి నువ్వు అనుకోలేదు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి రోహిణి ఉండి మళ్ళీ ఎవరు అనుకున్నావు అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటకి మనోజ్ ఉండి పోలీసులు అనుకున్నాను అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి రోహిణి ఉండి పోలీసు ఎందుకు వస్తారు అని చెప్తూ ఉంటాడు. కల్లోకి వచ్చారని అంటూ ఉంటాడు. ఆ మాటకి రోహిణి ఉండి ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటకి మనోజ్ ఉండి అడగలేదు, చూస్తేనే భయం వేసేసింది, నా మీద ఒక డిబ్బ పైన ఒక కేటు కొట్టారు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి రోహిణి ఉండి నీ డిబ్బ మీద ఒక కేటు ఇచ్చింది వాళ్ళు కాదు నేను అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి మనోజ్ ఉండి నువ్వా అని అడుగుతుంటావు. ఆ మాటకి రోహిణి ఉండి ఆ 4 లక్షలు నగలు అని అంటున్నావు ఏంటి సంగతి అని అడుగుతుంటుంది. మళ్ళీ ఏం కొంప ముచ్చావు అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటకి మనోజ్ ఉండి అయ్యయ్యో నేనేం చేయలేదు, ఇంట్లో గొడవ గురించి ఆలోచిస్తూ పనుకున్నా అని చెప్తుంటా. ఆ మాటకి రోహిణి ఉండి అవును ఇంట్లో గురించి గొడవకి నీకేంటి సంబంధం అని అడుగుతుంటా. ఆ మాటకి మనోజ్ ఉండి మనసులో నాకే సంబంధం అని అంటూ ఉంటాడు. ఆ మాటకి రోహిణి ఉండి అంటే అని అడుగుతాడు. ఆ మాటకి మనోజ్ ఉండి అదే నాకేం సంబంధం లేదా అని చెప్తుంటా. ఆ మాటకి రోహిణి ఉండి
అవన్నీ వదిలేసి బాలు మీనా చూసుకుంటానని చెప్తుంటాడు. ఆ మాటకి మనోజ్ ఉండి అందుకే కదా నాకు టెన్షన్ అని చెప్తుంటాడు. ఆ మాటకి రోహిణి ఉండి ఎందుకు అని అడుగుతుంటా. ఆ మాటకి మనోజ్ ఉండి ఏం లేదు అదే నాకు టెన్షన్ లేదు అని చెప్తున్నాను అని చెప్తుంటా. ఆ మాటకి రోహిణి ఉండి అవన్నీ వదిలేసి మన ఫర్నిచర్ ఎలా అమ్మావో ఈ రోజు కూడా ఎలా అమ్మాలనో ఆలోచించని చెప్తుంటా. ఆ మాటకి మనోజ్ మళ్ళీ 4 లక్షలు అంటే షాప్ అంతా చూసి మళ్ళీ ఊట్ చేయలేము షాప్ అంతా అని చెప్తుంటాడు. ఆ మాటకి రోహిణి ఏంటి అని అడుగుతా. ఆ మాటకి మనోజ్ ఉండి అంటే అంత సేల్ చేస్తే షాప్ అంతా ఖాళీ అవుతుంది కదా అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి రోహిణి నుండి మంచిదే కదా మళ్ళీ కొత్త స్టాక్ తెప్పియొచ్చు అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి రోహిణికి ఫోన్ వస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మ దగ్గర నుంచి. ఫోన్ చేసి ఫోన్ లిఫ్ట్ చేసి హలో చెప్పు బంగారం అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి మనోజ్ ఉండి బంగారమ్మా రోహిణి అదే నా ఫ్రెండ్ తన పేరే బంగారం అని అప్పుడు మనోజ్ ఉండి వెండేం కాదు అదేం పేరు అని చెప్తున్నాడు. ఆ మాటకి మనోజ్కి ఫోన్ వస్తూ ఉంటుంది. ఫోన్ లిఫ్ట్ చేసి మనోజ్ వేయడం వైపు వెళుతుంటాడు. అక్కడ రోహిణి కుటుంబ వైపు వెళుతూ ఉంటుంది. వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. చెప్పు నాన్న ఎలా ఉన్నావని అడుగుతూ ఉంటుంది. ఆ మాటకి రోహిణి వాళ్ళు కొడుకుండి అమ్మ మరి నువ్వు నా కళ్ళలోకి వచ్చావు తెలుసా అని చెప్తుంటావు. ఆ మాటకి రోహిణి ఉండి అవునా వచ్చి ఏమని చెప్పాను అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటకి ఆ బాబు ఉండి అమ్మ అని పిలవద్దు అన్నావు అత్త అని కూడా పిలవద్దు అన్నావు అని చెప్తుంటావు. ఆ మాటకి రోహిణి ఉండి చింటూ అని బాధపడుతూ అంటుంది. అక్కడ చింటూ ఉంటుంది చాక్లెట్లు బిస్కెట్లు కొత్త బట్టలు తెస్తావు అనుకున్నానమ్మా కానీ అమ్మ అని ఎందుకు పిలవద్దు అన్నావు అమ్మా. రోహిణి నుండి చింటూ నువ్వు ఇక్కడికి వస్తే పిలవద్దు అన్నావు నేను అక్కడికి వస్తే అత్త అని కాదు అమ్మ అని పిలువు అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి చింటూ ఉండి అవునా మళ్ళీ ఎప్పుడు వస్తావు అమ్మా నువ్వు కళలోకి వచ్చావని అమ్మమ్మకు చెప్తే అమ్మమ్మ ఉండి మీ అమ్మ నిన్ను చాలా గుర్తు చేసుకుంటుంది అని అన్నింది అని చెప్తుంటుంది. ఆ మాటకి చింటూ ఉండి వాళ్ళ అమ్మమ్మ చేతికి ఫోన్ ఇచ్చి అక్కడున్న వాళ్ళ అమ్మ ఉండి అమ్మ కళ్యాణి కాదు రోహిణి అని అంటుంది. అక్కడున్న రోహిణి ఉండి ఏంటి నువ్వు మాటికి చింటుకి ఫోన్ ఇచ్చి ఫోన్ చేపిస్తున్నావు అని తిడుతూ ఉంటుంది. ఆ మాటకి వాళ్ళ అమ్మ ఉండి నేను చేయించట్లేదే వాడికో అమ్మ కావాల్సి వచ్చింది అమ్మ అని ఎవరని తెలిసాక నేను ఆపలేకపోతున్నాను వాడు అందరికీ చెప్పుకుంటున్నాడు చాలా సంతోషంగా ఉన్నాడు అమ్మ ఎప్పుడు వస్తుందని రోజు అడుగుతూనే ఉన్నాడు అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి రోహిణి నుండి నాకు అర్థమవుతుంది కానీ నా పరిస్థితి నీకు అర్థం కావట్లేదు అని చెప్తూ ఉంటుంది. మీనా ఉండి కిచెన్ రూమ్లో నుంచి హాల్లోకి వెళుతుంటుంది. అక్కడున్న బాలు ఉండి బయట నుంచి వచ్చి వాకిలు వేస్తుంటే అక్కడున్న మీనా ఉండి బాలు కడుగుతుంటుంది. మీరు రాజేష్ అనేది కలిపి బీరో తెచ్చడానికి పోయారు కదండి అని చెప్తాను. ఆ మాటకి బాలు ఉండి అది తీసుకొని వెళ్ళడానికి మా నగల గురించి బయటకు తెలిసింది అని చెప్తాడు. ఆ మాటకి మనోజ్ ఉండి ఒక్కసారి షాక్ అయిపోతాడు. బాలుండి రోహిణికి వీడు 4 లక్షలు సంపాదించని చెప్పాడు కానీ 4 లక్షలు పోగొట్టుకునే విషయం చెప్పాడా అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి బాలు ఉండి జోలో చేయి పెట్టుకొని అది ఈ సినిమా అన్నమాట అని చెప్పి తీస్తూ ఉంటాడు. ఫోన్ని తీసి చూపిస్తూ ఉంటాడు. ఫోన్ని నేను ఇంట్లో ఉన్న 3 లక్షలు డీలర్కి ఇచ్చి 1 లక్ష లాభం వచ్చిందని చెప్పాను నేను అని చెప్తాడు. ఆ మాటకి సత్యం గారు ఉండి మనోజ్ చంపుకి ఒకేటు చెల్లమని ఇస్తాడు. అక్కడున్న ప్రభావతి ఉండి ఒక్కసారి షాక్ అయిపోతుంది. సత్యం గారు ఉండి ఆ 4 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయని అడుగుతూ ఉంటాడు. అక్కడున్న బాలు ఉండి మీనా నగలు తీసుకొని తాకట్టు పెడితేనే వచ్చాయి అని చెప్తూ ఉంటాడు. అక్కడున్న సత్యం గారు ఉండి నిజంగా ఆ బంగారం తీసుకువెళ్ళవా అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటకి మనోజ్ ఉండి ఏం మాట్లాడుకుంటూ ఊరికే వాళ్ళ అమ్మ వైపు చూస్తూ ఉంటాడు. అక్కడున్న ప్రభావతి ఉండి ఏం మాట్లాడుకుంటూ ఊరికే తలకి దింపుకొస్తుంది. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.